హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చి పర్ఫెక్ట్ టేస్ట్తో దొండకాయ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా మీరు చేసి పెడితే ఇంట్లో పండగేనండి, తిన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అని చెప్తారండి. చపాతీ, రోటీ, నాన్, పుల్కాలోకే కాకుండా రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దొండకాయ కర్రీ. పర్ఫెక్ట్గా ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఈ దొండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా వేపుకుంటున్నానండి. ఇలా పల్లీలు దోరగా వేపితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుంటూ 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, కొద్దిగా చెక్క, 2 యాలకులు వేసి లో ఫ్లేమ్లో వేయించి పక్కన పెట్టుకుని 2 కాజు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దొండకాయలను ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. బాగా వాష్ చేసి ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసి ఇలా మన గుత్తి వంకాయలాగా కూడా కట్ చేసుకోవచ్చునండి. లేకపోతే ఇంకొక మెథడ్ చూపిస్తాను చూడండి. ఒక సైడ్ ఇలా సెంటర్ కట్ చేసిన తర్వాత ఆపోజిట్ ఇంకొక సైడ్ మళ్ళీ సెంటర్కి కట్ చేసుకోవాలండి. ఇలా మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్లో మీరు వీడియోలో చూపించిన విధంగా దొండకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న దొండకాయలన్నింటినీ కూడా వేసి ఒక 50% వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. ఇవి మూత పెట్టి మగ్గనిస్తూ మన మసాలా దినుసులు కూడా చల్లబడిపోయాయి కదండి. మిక్సీ జార్లో వేసి కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ చింతపండు కూడా నానబెట్టి వేసి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మన దొండకాయ ముక్కలు కూడా ఇలా అయితే బాగా వేగిపోయినాయి. చూడండి, మనకి మసాలా పేస్ట్ ఎంత థిక్గా వస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది అంత చాలా బాగా వస్తుందండి. ఫ్రై అయిన దొండకాయలను పక్కన పెట్టేసి ఇది ఆయిల్లోనే 1/2 టేబుల్ స్పూన్ జీరా, 2 బిర్యానీ ఆకు వేసి సన్నగా తరిగి పెట్టిన 2 ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నానండి. ఆనియన్ మెత్తబడేంత వరకు బాగా వేపుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత 2 టమోటాలను ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా టమోటాలు బాగా మగ్గి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత స్మూత్గా ఉందో మన మసాలా పేస్ట్ అయితే. ఇలా పర్ఫెక్ట్గా ఉండాలండి. మనం వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇలా వేపుకుంటున్నానండి. చూడండి, ప్యాన్ ఏంటి సపరేట్ అయ్యి మసాలా కూడా మాడిపోకుండా మనం కుక్ చేసుకుంటేనే గ్రేవీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఉడికేసరికి. ఇప్పుడు వేయించిన దొండకాయ ముక్కలని కూడా వేసి 7 to 8 మినిట్స్ అయితే మనకి సరిపోతుందండి ఉడికించుకుంటే. చూడండి, ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకుంటే మన దొండకాయ మసాలా కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూడండి, వేడి వేడిగా ఇప్పుడు చపాతీ, రోటీ, నాన్, పుల్కాలోకి కాకుండా రైస్లోకి కూడా వడ్డించుకొని హ్యాపీగా తినేయచ్చునండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.